హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసీస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే బొంబాయి చట్నీ శనగపిండి లేకుండా చేస్తానన్నమాట. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, మా మమ్మీ కూడా ఇలాగే చేస్తుంది అనమాట. అదైతే రెసిపీ చూపిస్తున్నాను అనమాట. అంటే శనగపిండి గ్యాస్ట్రిక్ అది ఉన్నవాళ్ళు వాడట్లేదు కదా. మేము అలా అని కాదు, కానీ మాకు ఇలాగే ఇష్టమనేసి ఇలాగే చేసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అవన్నీ వేసుకోవాలన్నమాట. దీనికైతే అల్లం వేస్తానన్నమాట. నేను చట్నీలో కూడా అల్లం వేస్తాను. ఒక టమాటాలు ఎక్కువ ఉండాలన్నమాట. ఒక 4 టమాటాలు తీసుకొని దాన్ని మిక్సీ చేసేసుకోవాలి పచ్చిదే. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అన్నీ వేగిన తర్వాత ఈ టమాటా ప్యూరీ అంతా అందులో వేసేయాలన్నమాట. వేసి బాగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత పసుపును ఉప్పు కూడా వేసేసుకోవాలి, కారం కూడా వేసుకోవాలి. మనం కూరలో వాడతాం కదా, ఆ కారం వేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా మగ్గాలన్నమాట. పచ్చివాసన అసలు ఉండకూడదన్నమాట. తర్వాత అయితే ఒక కప్పు వాటర్ వేసుకున్నాను. చాలామందికి నచ్చదు కదా బొంబాయి చట్నీ, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే ఇదే పిండి నేను వాడతానన్నమాట. రేషన్ బియ్యం కేజీ తీసుకుంటే అందులో 1/2 కేజీ శనగపప్పు వేసి ఆడించుకోవాలన్నమాట, మిల్లు పట్టించుకోవాలి. ఇందులోని వరిపిండి ఉండడం వల్ల ఎక్కువ పట్టదనమాట. 1 స్పూను 1.5 స్పూను పడుతుంది అంతే. శనగపిండిలాగా అందులో వేసేసుకోవడమే, కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోవడమే. ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూసుకొని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది అనమాట, కారం కారంగా. బొంబాయి చట్నీ నచ్చని వాళ్ళు కూడా తింటారనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీతోని దోశతోని బాగుంటుంది అనమాట. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. టమాటా అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట. బొంబాయి చట్నీలో 1, 2 వేసుకుంటారు, కానీ ఇది టమాటా ప్యూరీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, చూడడానికి అయితే చాలా బాగుంది కదా. నేనైతే ఇందాక సాల్ట్ వేయడం మర్చిపోయాను అనమాట, అది వేసాను అనమాట. నేను చపాతీ కర్రీ, పూరీ కర్రీలో కూడా ఇదే పిండి వాడతాను. నేనైతే బజ్జీలు అవి అలాంటివి ఏమీ చెయ్యను అనమాట. అందువల్ల శనగపిండి అయితే వాడను నేను అసలు. ఇదే పిండితో నేను అన్నీ చేస్తానన్నమాట. చట్నీలు, కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారనమాట ఇలా చేస్తే. వరిపిండి కలిసింది కదా, అందువల్ల ఎక్కువ అయితే పిండి పట్టదనమాట. ఒక్కసారి చేసి ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. 1 కేజీ చేసుకుంటే చాలా రోజులు వస్తుంది. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టానమాట. ఇడ్లీ కూడా నేను తొక్కుపప్పు వాడుతున్నాను అనమాట. మినుములతో ఉన్నది ఉంటుంది కదా, అదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ ఇడ్లీ తిన్నవాళ్ళు మామూలు ఇడ్లీ తినలేరు అనమాట. ఆ విధంగా అనమాట. తొక్కుపప్పుతో చేసింది అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసీస్ వ్లాగ్స్ వైజాగ్.